ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పదాలను రికార్డు నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ వాళ్ళు అసెంబ్లీని హోరెత్తించారు. స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మీడియా పాయింట్ వద్దకు మాట్లాడడానికి వెళ్లారు. కానీ అక్కడ కూడా అడ్డుకోవడంతో వాళ్ళు అక్కడే బైఠాయించి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం అంటూ వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేశారు. దేవిప్రసాద్ గారు, సో అసెంబ్లీని నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హోరెత్తించారు. ఎందుకు కేసీఆర్ గారిపైన సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా పాయింట్ దగ్గర కూడా మళ్ళీ అలౌ చేయని పరిస్థితి. సో ఎందుకు ఎటువంటి ఈ విధానం అనేది ప్రభుత్వం ఎందుకు అవలంబిస్తుంది? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. పాపారావు గారికి నమస్కారం. నిన్న శాసనసభలో జరిగినటువంటి ఘటన మనం చూస్తే గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఇటువంటి ఘటనని మనం ఎప్పుడు కూడా చూడలేదు. ప్రతిపక్షం మాట్లాడేటువంటి సందర్భంలో కేసీఆర్ గారి మీద, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉద్యమ నేత మీద, గౌరవ ప్రతిపక్ష నాయకుడు, ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మొత్తం ఇలా తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, సందర్భం ఏదైనా అసెంబ్లీలో ఏ భాష మాట్లాడతాడో మనమే పలకరనేటువంటి భాషను ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వల్ల ఆ భాషను విత్డ్రా చేసుకోవాలని గౌరవ మన శాసనసభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తే రికార్డు నుంచి తొలగించాలంటే కూడా తొలగించకపోవడం నిరసనగా మన వాళ్ళందరూ వాకౌట్ చేశారు. వాకౌట్ చేసినాక కనీసం అసెంబ్లీలో అంటే శాసనసభ్యులకు ఉండేటువంటి హక్కుల్ని అరింపజేసి కనీసం లోపలికి కూడా రానియకుండా నిన్న మార్షల్స్ ఎట్లా ప్రవర్తించారో చూసినాం. అట్లాగే రెండవది కూడా అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు అసెంబ్లీలో మాట్లాడేటువంటి తీరు ఈ రకంగా ఉంది. అట్లాగే మొన్న మేడిగడ్డ దగ్గరికి పోయి మాట్లాడినటువంటి తీరును కూడా మొత్తం సమాజం అంతా చూసింది. ఒక అధికారులు పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి సందర్భంలో నిర్ధారణ కానటువంటి అంశాలన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రిని అనేక భాషలు పెట్టి తులనటువంటి సందర్భాన్ని చూసాం. పోనీ ఇట్లయితే కనీసం ఏదని అంటే నిన్న కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ఉద్యోగాల నియామకాల పత్రాలు ఇచ్చినప్పుడు కానిస్టేబుల్కి ఏం చెప్పాలి రాజేష్ గారు? ఎవరైనా ఒక మంత్రి, హోంమంత్రి, ఎందుకంటే హోంమంత్రి లేడు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి, మీరు శాంతి భద్రతలు కాపాడాలి, తెలంగాణ ప్రైడ్ను కాపాడాలి, తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా వారికి బోధన చేయాలి. ఎందుకంటే ఉద్యోగాలకు పోతున్నటువంటి వాళ్ళకి చెప్తున్నది ఏంది నిన్న మనం చూసినాం కదా. గత ముఖ్యమంత్రి అట్లా, గత పాలన ఇట్లా, అది ఇంత కుంభకోణం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, 10 ఏళ్ళే నేను ఉంటాం, ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రి మరి వీధి నాయకుడా అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాటలు పూర్తిగా ఇలా నియామక పత్రాలు పంపిణీ చేసింది గత ప్రభుత్వ నోటిఫికేషన్ సంబంధించి. అది ఒక్కటే కాదు, మొన్న నర్సింగ్ ఆఫీసర్లు అయితే అవన్నీ నోటిఫికేషన్స్ అయిపోయినాయి. ఇవి కూడా నోటిఫికేషన్స్ ఇచ్చి అంత ప్రాసెస్ కంప్లీట్ అయినాక కోర్టు నిర్ణయాల వల్ల అయిపోయినాయి రాజు గారు. ఆ కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత నిన్న 15,000 ఉద్యోగాలు ఇస్తాం. ఏదో పెద్ద మేమే ఎగ్జామ్ పెట్టినట్టు, మొత్తం మేమే పరీక్షలు పారదర్శకంగా నిర్వహించినట్టు, పారదర్శకంగా నియామకాలు చేసినట్టు, వచ్చిన రిజల్ట్ షీట్ బయటకు తీసుకొచ్చి అన్ని మా ఖాతాలు వేసుకొని ఇక మేము 2 లక్షల ఉద్యోగాల్లో 15,000 మైనస్, మొన్న ఇచ్చిన 4,000 మైనస్ అని చెప్పి ఇక మిగతా ఇస్తామని చెప్పి డబాయింపు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ 2 నోటిఫికేషన్లు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసినాయే. ఇందులో వీళ్ళు చేసినవి ఏం లేవు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వారు మాట్లాడేటువంటి మాటలు, చెప్పేటువంటి కథలు, టోటల్గా ఇలా భాష అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అసలు ఒక ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయిని మరిచి ఇష్టం వచ్చినట్టుగా, ముఖ్యంగా ఎందుకంటే ఎల్ఓపి మన ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని అసెంబ్లీకి రావాలంటే ఉన్న మా నాయకుల్ని ఎట్లా గౌరవిస్తారో మనం చూస్తున్నాం. హరీష్ రావు గారు మాట్లాడితే 21 సార్లు మైక్ కట్ చేస్తారు, కడియం శ్రీహరి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కేటీఆర్ గారు లేస్తే మీరు మీ ఏదో కోట అని మాట్లాడతారు. అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ సభ్యుల్ని అగౌరవపరిచి శాసనసభలో మేమేదో గొప్పోలమని అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలలో ఎంత చులకనైతుండ్రో వచ్చే కాలం చెప్తుంది రాజేష్. రైట్ పాపారావు గారు, అసెంబ్లీ సమావేశాలు, దట్టు బడ్జెట్ సమావేశాలను చాలా హుందాగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక పార్టీ కార్యక్రమాలలో మాట్లాడే విధంగా అసలు అక్కడ కూడా యాక్సెప్టబుల్ కాదు. ఎక్కడ కూడా వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగతంగా అబ్యూజ్ చేయడం అనేది. ఆ విధంగా అసెంబ్లీ జరుగుతున్న తీరును,
ఆ తీరును నిరసిస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటికి రావడం, తర్వాత మీడియా పాయింట్ వద్దకు వెళ్తే అక్కడ కూడా అలో చేయకపోవడం, ఇదంతా ఈ పరిణామాలు ఎట్లా మీరు గమనిస్తూ ఉన్నారు? అంటే చాలా ఆశ్చర్యకరం. బహుశా నేను భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఇన్ని దఫాలు అప్పుడప్పుడు ఎవరో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, తర్వాత మామూలు అయిపోతారు, తర్వాత పదే పదే రిపీట్ చేయరు ఇదే ప్రాసెస్. ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి కాదు, భారతదేశ రాజకీయాల్లో నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు నాకు తెలిసి నార్త్ ఇండియా ఇవి కూడా వస్తుంటాయి కదా మన వార్తలు, ఇట్లా ఒక అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే ఇక అసలు నోటికి అడ్డు అదుపు లేదంటారు కదా, ఆ రకంగా తిట్లకేను బూతులకి మధ్య కూడా ఒక సన్నటి గ్యాప్ ఉంది. సన్నటిదే కాదు, పెద్ద గ్యాపే ఉంది. తిట్లు వేరు, గతంలో తిట్లు ఉన్నాయి రాజకీయాల్లో, కానీ ఫస్ట్ టైం బూతులు మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఇంత స్థాయిలో పేపర్లో రాయడానికి వీల్లేని భాష తప్పక పేపర్లు రిపోర్ట్ చేస్తున్నాయి పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అనేది, పెద్ద పదవిలో ఉన్న ఆయన. అంటే తిట్లకి బూతులకు ఉన్న గ్యాప్ కూడా పూర్తిగా చెరిపేసి పచ్చి బూతులు తిడుతుంటే అసలు ఇక అది అంటే చాలా ఆశ్చర్యకరం, చాలా ఆశ్చర్యకరం. అంటే ఎంబరాస్మెంట్ అనమాట జనాలకు. అసలు అంటే ఏంటిది, ఇలా కూడా ఉంటారా అనేది. ఇలా కూడా మామూలుగా మనం బయట కూడా ఇట్లా పొద్దుగా బూతులు మాట్లాడే వాళ్ళని చాలా తీవ్రమైనటువంటి మానసిక సమస్య ఉంటే తప్పితే అలా జరగదు మామూలుగా మనుషులకి. అట్లా దానికి అది ఈ రకంగా మాట్లాడుతూ పోయేది, ఇట్లా నోరు తెరిస్తే సమయం ఇందా చెప్పారు కదా పెద్ద దేవిప్రసాద్ గారు, అరే అక్కడ మేడిగడ్డ పోయి తిట్టారు, అసెంబ్లీ వేదికగా తిడుతున్నారు, చాలదన్నట్టు పోయి కానిస్టేబుల్ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తా కూడా వాళ్ళకేం సంబంధం, వాళ్ళు వచ్చి పరిపాలనా యంత్రాంగంలో పనిచేయబోతున్నారు. ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, అన్ని గవర్నమెంట్లకి వాళ్ళు చెప్పిందల్లా చేయటం వాళ్ళ పని, వాళ్ళకి రాజకీయాల్లో తలబెట్టడం వాళ్ళ పని కాదు. ఓటేసేటప్పుడు తప్పితే మిగతా సందర్భాల్లో, ప్రైవేట్ లైఫ్లో తప్పితే మిగతా సందర్భాల్లో డ్యూటీలో వాళ్ళు న్యూట్రల్గా ఉండాలనేది సిద్ధాంతం. వాళ్ళ దగ్గర పోయి నువ్వు రాజకీయ ఎవరు వాళ్ళు అసలు అక్కడ వాళ్ళు ఎగ్జామ్ పెట్టింది ఎవరు, వాళ్ళు అక్కడ దాకా రావడానికి కాదు, పాత ప్రభుత్వం నుంచి ఎగ్జామ్తో వచ్చి నువ్వు సార్ ఇప్పుడు పంచుకుంటున్నారు, పంచుకుంటే అది జాలనట్టు ఇది. వాళ్ళంతా మెచ్చుతారనుకుంటున్నారా? మీరు తిట్టంగానే వాళ్ళంతా మెచ్చుకొని, అంటే మనం ఏది మాట్లాడితే చలామణి అవుతుంది అనుకుంటే ఒట్టి చిన్నపిల్లలు మాత్రమే అలా అనుకుంటారు. నేనేం చెప్పినా రెండో వాళ్ళు చేస్తారు, ఒబే చేస్తారు అనేది. అలా కాదు, రెండో వాళ్ళ మనసులో వేరేది నడుస్తుంటుంది. మనం ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు మనల్ని విచిత్రంగా చూస్తారు, ఏంటి మన పరిస్థితి అనేది ఆలోచిస్తారు. అంటే మీరు చెప్తున్నట్టుగా నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు అనే దాని మీద ఆలోచిస్తారు జనరల్. ఆయన 10 సంవత్సరాలు అంటున్నారు. ఇట్లాగే చేస్తే కనుక ఎవరో 10 నెలలు నాకు డౌటే అప్పుడు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉంది కాదు, ఇట్లాగే చేస్తే కాంగ్రెస్ వాళ్ళే భరించలేరు. ఈ రకంగా కాంగ్రెస్ గౌరవాన్ని పోగొడుతున్నాడు కదా. కాంగ్రెస్లో కూడా ఏ ముఖ్యమంత్రి గతంలో ఇలా మాట్లాడలా, కాంగ్రెస్లో కూడా మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ఏ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కూడా ఇలా ఇన్ని సందర్భరహితంగా కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళని భరించే స్థితి లేదు. పక్కన కూర్చుంటే ఒకళ్ళేమో ఇట్లా పెట్టుకుని కూర్చుంటున్నారు, అంటే ఏంటి ఇది కర్మ నాయన పక్కన కూర్చున్నావు అని చెప్పి ఇలాంటి బాడీ లాంగ్వేజ్ చెబుతుంది మీటింగ్లో. కాబట్టి ఏంటి చాలా సందర్భరహితంగా, చాలా అనుచితంగానూ, అసలు అది ఏమాత్రం బాగా తిట్లు చాలామంది తిడతారు, తిట్టుకుంటాం, కడుపులో రగిలితే మాట్లాడతారు. కానీ అది కూడా కాదు, ఇదేదో అంటే ఒక వ్యూహమా, అంటే వ్యూహం జనాల్లో పోగొట్టుకుని గౌరవాన్ని పోగొట్టుకునేది, పార్టీలో తన పునాది తనే కదిలించుకునేది, అది వ్యూహం ఎలా అవుతుంది? కాబట్టి ఏదో సీరియస్ ఇది. తర్వాత ఏంటంటే మీడియా పాయింట్ దగ్గర మాట్లాడకపోవడం దగ్గర ఒకటి, మీడియా పాయింట్ దగ్గర ఏంటి అసలు మీడియా పాయింట్ మామూలుగా అయితే లైవ్ ఇవ్వరు కానీ మీడియా పాయింట్లో రికార్డ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పోయి. అసలు ఇంతవరకు చరిత్రలో మీడియా పాయింట్ అనేది మీడియాతో మాట్లాడుకోవడానికి ఉండేది కదా. మీడియా పాయింట్ అనే దాని దగ్గర అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోతే మీడియా పాయింట్ దగ్గర గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు అనేక సందర్భాల్లో మీడియా పాయింట్ కి వచ్చి మాట్లాడి అది లైవ్ టెలికాస్ట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక చోట మాట్లాడరా పోని, అసలు ఎంత అర్థరహితం అంటే అసలు మీడియాతో ఇప్పుడు బయటకు వచ్చింది కదా, అది కూడా మీడియాతో అసలు మాట్లాడకుండా చేయగలరా మీరు? బయటికి రాకుండా చేయగలరా? వార్తని అంత నియంతృత్వం చేయగలరా? అది కూడా బయటకు వచ్చింది కదా మీడియా పాయింట్ దగ్గర మీరు అంటే ఎంత బ్రెయిన్ వాడటం లేదని చిన్న. ఇప్పుడు రాజేష్ గారు నిన్న అంటే అసెంబ్లీ ఆన్ అవుతున్నప్పుడు మాట్లాడొద్దని కొత్త నిబంధన కూడా తీసుకొచ్చారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నిన్న అందరూ కూడా ధర్నా చేసి ఇది కంచెల రాజ్యం, ఇది పోలీస్ రాజ్యం అని చెప్పి నినాదాలు ఇవ్వాల్సినటువంటి ఒక అనివార్య స్థితి వచ్చింది. అంటే 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలు చెప్పనియండి, ఒక గౌరవ ప్రతిపక్షంగా మేము సహకరిస్తామని చెప్పినప్పటికీ కూడా మీ సహకారం అవసరం లేదనేటువంటి అధికార మదం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యాన్ని చూసాం. నిన్న కానిస్టేబుల్ అయితే ఇలా మొత్తం తెలంగాణ ప్రజలపై మీరు ఇది ఫ్రెండ్లీ పోలీస్ గవర్నమెంటు, ప్రజలకు మీరు శాంతి భద్రతలు కాపాడాలి, ప్రజల్ని రక్షించాలని చెప్పాల్సింది పోయి ప్రతిపక్షాల మీద కాఠిన్యం ప్రదర్శించాలి. మీరు లాఠీలు ఎత్తండి, ఆయన బయటికి రాని కొట్టండి, నేను చూసుకుంటా, మీ కాఠిన్యానికి నేను అంట ఉంటా అని కానిస్టేబుల్కి ప్రబోధించడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం రాజేష్ గారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలకు నియామకాలు పోతున్నారు, మీరు సర్వీస్ బాగా చేయండి, మీరు మంచిగా నడవండి, ప్రజలతో మంచిగా మెదలండి అని చెప్పాలి. కానీ మొత్తంగా కూడా ప్రతిపక్షాలను లాఠీలతో తరమండి అని చెప్పడం అనేటువంటిది ఇవాళ ఇది ఎంత దుర్మార్గం ఇది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రణాళికలు వేసుకుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టబోతుంది. ఈ మేరకు నిన్న ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. దీని పట్ల తెలంగాణ వాదులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలంగాణ తల్లి అనేది ఒక సింబాలిక్ తెలంగాణ అస్తిత్వానికి, అటువంటి విగ్రహం ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఎందుకు అనేది తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. సో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే మరో చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దానికి కాదనట్లేదు. బట్ అక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. దేవిప్రసాద్ గారు. రాజేష్ గారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ పార్టీలో పెట్టుకోవచ్చు, ఇంకా పెట్టుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా పెట్టినాయి, మనం కూడా అందరం గౌరవిస్తాం. రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి అని చెప్పి పూలదండేస్తాం, అది వేరు. కానీ తెలంగాణ సచివాలయం అనేటువంటిది తెలంగాణ ఒక సుదీర్ఘకాలం అనేక వివక్షకు గురై, అన్యాయాలకు గురై, కుట్రలకు గురై, మొత్తంగా కూడా తెలంగాణ సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చినటువంటి సమైక్య పాలన నుండి ప్రజలు వీరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ తెలంగాణ తెచ్చుకున్నటువంటి సచివాలయం దగ్గర ఒకవైపు కొట్లాడిన అమరులు ఉండాలి, ఒకవైపు రాజ్యాంగ స్ఫూర్తినిచ్చి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండాలి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించి ప్రతిరోజు అటు అమరవీరులు జ్ఞాపకం రావాలి, ఇటు రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలని చెప్పి అక్కడ 2 విగ్రహాలు పెట్టాడు. ఈ 2 విగ్రహాలు పెట్టడం ఇష్టం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మధ్యలో తీసుకొచ్చి రాజీవ్ గాంధీని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. రాజీవ్ గాంధీకి తెలంగాణ సచివాలయానికి ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? తెలంగాణ ప్రాంత ఆకాంక్షలకు ఏం సంబంధం? మీరు పెడితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టిండ్రు, అక్కడికి పోతున్నాం, చూస్తున్నాం, ఆడో విగ్రహం పెట్టుకోండి, గాంధీ భవన్లో విగ్రహం పెట్టుకోండి, కావాలంటే ఇంకేదైనా రహదారిలో పెట్టుకోండి. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యం పేరు మీద మీరు విగ్రహాలు ఎన్నైనా స్థాపించండి, ఎన్ని టన్నుల విగ్రహాలను పెట్టుకోండి. కానీ సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించిన ప్లేస్లో మీరు ఇలా తెచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించడం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించడం తప్ప ఇంకేమవుతుంది? అంటే మేము ఇందిరమ్మ రాజ్యం అంటే తెలంగాణ అస్తిత్వం మొత్తం దుడిపేసి ఇక రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మేము ప్రతిష్ఠిస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? రాజేష్ గారు, డెఫినెట్గా ఇటువంటి అనాలోచిత నిర్ణయాలన్నీ కూడా ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటే డెఫినెట్గా దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమ సందర్భంగా, ఎందుకంటే 10-15 ఏళ్ళు అందరం, కేసీఆర్ గారు, మేము అందరం తెలంగాణ ఉద్యమ సందర్భంగా దీని మీద చాలా చర్చ జరిగిన తర్వాత ప్రజలే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అది వాళ్ళు నిర్ణయించుకొని ఊహాజనితమైనటువంటి ఫోటో వేసుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేసేసి ఇవాళ ఊరూరా విగ్రహాలు వెలిసినాయి, ఊరూరా తెలంగాణ తల్లికి నీరాజనాలు పలికేటువంటి కార్యక్రమం. తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేస్తామని ఇప్పుడు ఏమైపోయింది? మీరు ఏం చేస్తారు? ఇప్పుడు తెలంగాణ తల్లుల విధ్వంసం చేస్తారా? రష్యాలో ఏదో చేసినట్టు ఇప్పుడు అక్కడ కూడా లేని ఆయన అన్ని వారసత్వాలు అన్ని విధ్వంసాలు చేసినట్టు ఇక్కడ కూడా తెలంగాణ వారసత్వాన్ని విధ్వంసం చేసేటువంటి మరి పనికి ఏమైనా పూనుకున్నారా? తెలంగాణ తల్లి విగ్రహాలు తీసేస్తారు, జయశంకర్ జయశంకర్ ఎందుకు పెడతామని ఎందుకు సోయి రాదు. మరి జనరంజక పాలన, నువ్వు ప్రజాస్వామిక తెలంగాణ అన్నటువంటి ఆయనకు రాహుల్ గాంధీకి ఏం సంబంధం? రాహుల్ గాంధీ కుటుంబం అంతా తెలంగాణ ఇవ్వకుండా ఏడ్పించింది. పాప పరిహారానికి మొన్న తెలంగాణ వీరోచితమైనటువంటి పోరాటం వల్ల అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు కదా, గత ప్రభుత్వ ప్రణాళికలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కానీ ఎక్కడ కనిపించకుండా చేస్తా ఆ జిమ్మేదారి నాది అనేది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ కనబడకుండా అనుకోవాలి. రాజేష్ గారు, అందరూ ఏమనుకుంటారు, ఆనవాళ్ళు కనబడకుండా చేస్తా అంటే సమైక్యాంధ్ర పాలన చేస్తారా? మళ్ళా 2 రాష్ట్రాలను కలిపేటువంటి ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? తెలంగాణ ఇవాళ అస్తిత్వ పోరాటం కేసీఆర్ గారి కంటే ముందు కూడా 69-52 నుంచి ఒక వీరోచితమైనటువంటి అస్తిత్వ పోరాటం జరిగింది. తెలంగాణ పదం తెచ్చుకోవడానికి వేలాది మంది సమిధులు అయిపోయారు. చాలా అసహజ మరణాలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, ఎన్కౌంటర్లు జరిగినాయి. సామాజిక ఉద్యమంలో వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి తమ ప్రాణాన్ని తృణప్రాయంగా తెలంగాణ పదం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అటువంటి ప్రాణాలు అర్పించినటువంటి నాయకుల మీద తుపాకీ గురి పెట్టడానికి పోయిండు. అటువంటి ఆయన తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తారంటే అంత ఈజీగా తెలంగాణ బిడ్డలు ఉన్నారు. మళ్ళీ వీరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ ఎక్కడెక్కడ మలిపేస్తారో అక్కడ ఆవిష్కరింపజేసే పని చేస్తారు. రైట్ పాపారావు గారు, సో సచివాలయం అంటే దాని ఎదురుగా ఏదన్నా ఒక చిహ్నం పెట్టాలంటే డెఫినెట్గా తెలంగాణ అస్తిత్వానికి ముడిపడి ఉండాలి.
రాజీవ్ గాంధీ గారు అంటే డెఫినెట్ అందరికీ గౌరవం ఉంటుంది, వారు అన్నట్టుగా అందరూ గౌరవిస్తాం. కానీ అక్కడ ఏమి రిలవెంట్ అనేది ఇప్పుడు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లి డెఫినెట్గా అక్కడ ఉండాలి, తెలంగాణ స్ఫూర్తి అనేది మరింత పెంచడం కోసంగా అది పనికి రావాలి అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ స్ఫూర్తి అని ఎందుకంటే తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తెచ్చే ఒక భావం. తెలంగాణ తల్లి అనే విగ్రహం అనేది ఏంటంటే అది కేవలం ఫిజికల్గా ఉండే ఒక విగ్రహం కాదు. తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తెచ్చే ఒక భావం, ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి. అది లేకుండా చేస్తే తెలంగాణ ప్రజల్లో డైల్యూట్ అయిపోతారు. తెలంగాణ భావన డైల్యూట్ అయిపోద్ది. కావాల్సింది అదేననేది లెక్క ఇక్కడ. అంటే దీని వెనక వేరే ఎజెండా ఉంది. తెలంగాణ భావనని మైక్ మీ డైరెక్షన్లో ఉందండి, కొంచెం దగ్గర పెట్టుకోండి. తెలంగాణ భావనని డైల్యూట్ చేసే ఆలోచన, తెలంగాణ దీన్ని దెబ్బతీసే ఆలోచన ఉంది. తెలంగాణ భావన మొత్తం డైల్యూట్ అయిపోవాలనేది, తెలంగాణ స్ఫూర్తి కనుక తెలంగాణలో ఉంటే కనుక ఎవరికో ఇబ్బంది. అంటే అది మనం ఇక్కడ ఎజెండా అనేది ఒకటి ఉందనేది దాని వెనక ఆ ఎజెండాతో ఈరోజు తెలంగాణ స్ఫూర్తి మొత్తాన్ని దెబ్బతీసి తెలంగాణ అంటే మామూలుగా ఏంటంటే ప్రతిదీ ఎక్కడైనా ఎవరినైనా జయించాలంటే, ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ జయించాలంటే ముందు దానిలో ఉన్నటువంటి ఏకతాటి మీదకి తెచ్చే అన్ని భావాలని ధ్వంసం చేసే విధంగా మానసికమైన కల్చరల్ దాడి అనేది ఒకటి అవసరం. అంటే భారతదేశం మీద కూడా ఈ కన్జ్యూమరిజం తేవటానికి హాలీవుడ్ సినిమాలతో మొదలుపెట్టారు. హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయిన కొద్దీ అమెరికన్ కన్జ్యూమరిజానికి, అమెరికన్ కంపెనీలకి ఇక్కడ అంటే ఒక రకమైనటువంటి వలస రావడానికి. అందుకని ఏంటంటే తెలంగాణ భావన అనేది ఎవరికో ఇక్కడ ఆటంకంగా ఉంది కాబట్టి తెలంగాణ భావన, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజలను ఏకతాటి మీదకి తెచ్చే సింబాలిక్ ఇవన్నీ పోగొడితే తప్పితే ఇది పోదు. కాబట్టి ఆ దాడి జరగాలంటే మళ్ళీ ఇక్కడ కలనైజ్ చేయాలంటే, దీన్ని ఆక్రమించుకోవాలంటే ఇది ఒకటి ఉండాలనేది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో మనకు కనపడేది సోనియా గాంధీ గారిని ప్లీజ్ చేయాలి, ఆమెను మెప్పించాలి. ఆమె మెప్పిస్తే చాలు. ఈ 5 ఏళ్ళు జనాన్ని మెప్పించక్కర్లా. అధికారంలోకి వచ్చారు కదా, 5 ఏళ్ళు అక్కర్లా. జనాన్ని మెప్పించక్కర్లా. ఓటు వేశారు కదా, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జనంతో అవసరం. ఈ 5 ఏళ్ళు తన సీటు తనకు ఉండాలంటే సోనియా గాంధీ గారిని మెప్పించాలి. కాబట్టి సోనియా గాంధీ గారిని మెప్పించే ఆలోచనలో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహం. ఇంకోటి కాకుండా పోనీ జయశంకర్ గారిది అన్నారా సార్ అన్నట్టు, పోనీ జయశంకర్ గారిది అంటే అదొక రకం. పోనీ అక్కడ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో చర్చ, వేరే చర్చ. సో తెలంగాణ తల్లి కాకుండా పోనీ అదొకటే. అట్లా కూడా ఇట్లా కాకుండా ఏంటంటే రాజీవ్ గాంధీ ఏంటంటే హీ వాంట్స్ టు ప్లీజ్ సోనియా గాంధీ గారిని ప్లీజ్ చేస్తే 5 ఏళ్ళు నా పదవి ఉంటుంది అనేది. ఏంటంటే చాలా నేరోగా దాన్ని మల్టిపుల్ ఎజెండాస్ ఉన్నాయి. దానిలో ఒకటి తెలంగాణ ప్రజల ఏకత్వాన్ని దెబ్బతీయటం, రెండో ఎజెండా ఏంటంటే తన పదవిని కాపాడుకోవడం కోసం సోనియా గాంధీని ప్లీజ్ చేయటం. 5 ఏళ్ళు ఇలా కలుపుకుంటే తర్వాత తమ డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టినటువంటి చలో ఢిల్లీ మార్చ్ నిన్న 2వ రోజుకు చేరుకుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది ఆ యాత్ర అనేది. మార్చ్ అనేది పంజాబ్, హర్యానా సరిహద్దులో ఉద్రిక్తత ఏర్పడింది. రైతులపైన టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయినా వెనక్కి తగ్గేది లేదు అంటూ ఇంకా ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇవాళ మరోసారి కేంద్ర మంత్రులతో చర్చలు జరపబోతున్నారు. దేవిప్రసాద్ గారు, రైతుల ఆందోళన ఢిల్లీ వేదికగా ఎట్లా ఉంది? రైతుల యొక్క ఐకమత్యం కావచ్చు, వాళ్ళ డిమాండ్ల సాధన కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం కావచ్చు, ఎట్లా ఉంది? ఇప్పుడు రాజేష్ గారు, రైతులు ఏమడుగుతున్నారు రాజేష్ గారు? రైతులు ఈ దేశానికి ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి భారతదేశ సైనికులు మన విదేశాల నుండి ఎంత రక్షణ చేస్తున్నారో అంతకంటే ఎక్కువగా జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం అక్కడి నుంచి వచ్చింది. కానీ ఇలా రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే రైతులు తీవ్రమైనటువంటి వ్యవసాయ సంక్షోభంలో ఇరుక్కున్నారు. దీన్ని నివారించడానికి మాకు ఎంఎస్పి ప్రకటించండి, రైతులకు అవసరమైనటువంటి నిర్ణయాలు చేయండి అని సంవత్సర కాలం పాటు ఒక సుదీర్ఘ ఉద్యమం, భారతదేశ ఉద్యమ చరిత్రలోనే ఒక గొప్ప రైతాంగ ఉద్యమం మొన్న జరిగినటువంటి స్థితిని చూసాం. దాదాపు 900 మంది రోడ్ల మీదనే మరణించినా కూడా మోదీ ప్రభుత్వం కనీసం కనికరించలేదు. 2022 వరకు రైతుల్ని రాజు చేస్తా అన్నటువంటి మోదీ 975 మంది హత్యలకు కారకుడైంది తప్ప ఈ సమస్యల్ని పరిష్కరించలేదు. పైగా వాళ్ళు మొన్న 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తూ ఉంటే వాళ్ళకి పెద్ద ఎక్కడ కూడా ఎంట్రీ లేకుండా చేయడం, డెమోక్రటిక్గా వాళ్ళ హక్కుల్ని ప్రకటించేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళ మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి వార్తలు, టియర్ గ్యాస్ వదలడం, రకరకాల పద్ధతుల్లో వాళ్ళని వేధించడం అనేటువంటి ఇది అదే చెప్పబోతున్నా. రైతులకు ఈ అలా వార్త చూస్తూ ఉంటే నమస్తే తెలంగాణలో స్వామినాథన్కి కమిషన్ సిఫారసు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పింది. మొన్న ఆయనకు పాపం భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో ఇక్కడ చూస్తా ఉన్నది ఏమంటే దేశ రాజధాని వైపు దూసుకొస్తున్నటువంటి వేలాది మంది అన్నదాతల్ని అడ్డుకునేందుకు 30 లక్షలు వెచ్చించి 5 LRADలను అమెరికా నుంచి కొనుగోలు చేశారట. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి.
అంటే రైతులను చంపడానికి 30 లక్షలు వెచ్చించి, రైతులు అడిగిన ఎంఎస్పీ ఇరా నాయన అంటే 30 లక్షలు వెచ్చించి ఆయుధాలతోని రైతాంగ ఉద్యమాన్ని అంచాలని చేసేటువంటి ప్రయత్నం ఇది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఖండించాల్సి, అంటే టోటల్గా మిలిటరైజేషన్ వైపుకు పోతూ ఉన్నది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం గిరిజన ప్రాంతాల మీద కూడా హెలికాప్టర్ల ద్వారా బాంబింగ్ చేసి గిరిజనులను అడవుల నుంచి ఎరాడికేట్ చేసేటువంటి ప్రయత్నం అనేక రాష్ట్రాల్లో, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. పొగ బాంబులను జారవిడ్చడం ఒకటి, తర్వాత బాగా ఎక్కువ సౌండ్ పెట్టి రైతుల కర్ణబేరిని దెబ్బతీసే అటువంటి సిస్టమ్ కూడా దీనివల్ల చాలా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. అది విపరీతమైనటువంటి ధ్వనిని, అంటే రైతులు ఎవ్వరూ ఢిల్లీకి వచ్చి చెప్పకూడదా? ఇక్కడ ఒక ధర్నా ఏదో కోర్టుకు పోయి ఇందిరా పార్క్ దగ్గర జరిగితే గగ్గోలు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ ఈ రైతుల మీద సోనిక ఆయుధం మీద ఏం మాట్లాడతారు? పాపారావు గారు, అది అల్ట్రా సౌండ్ లాంటిది, అంటే మనకి పైకి అంత సౌండ్లు వినపడవు, కానీ సబ్ లెవెల్లో బిలో ఏ లెవెల్ ఆ సౌండ్ ఏంటంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఇది. తర్వాత చాలా మానసికమైన సమస్యలు కూడా వస్తాయి, చెవులు వినపడకపోవటమే కాదు దీనివల్ల. ఇది సరే, అయితే ఇక్కడ మీరు దానికైనా సిద్ధపడుతున్నారు కానీ, అమెరికా నుంచి తెప్పించి మరీ వాటిని ప్రయోగించడానికైనా సిద్ధపడుతున్నారు కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడలేదు అనే దగ్గరే ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ తాలూకు ప్రధాన మూలాలు ఉన్నాయి. నిన్న మింట్ పత్రిక స్వయంగా ఒక మాట రాసింది, ఫస్ట్ పేజీలో ఫ్లాప్ ఉంటుంది దాంట్లో. ఆ ఫ్లాప్లో వచ్చింది ఏంటంటే, ఈరోజు రైతుల సమస్య ఏంటంటే ప్రాఫిటబిలిటీ క్రైసిస్ అనే మాట వాడింది. ఇక్కడ భారతదేశంలో రైతులు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ రావటమే కాదు, జర్మనీలో, ఫ్రాన్స్లో, బెల్జియంలో, హంగరీలో, పోలాండ్లో, ఇట్లా చాలా దేశాల్లో, కెనడాలో కూడా అనుకుంటా చాలా దేశాల్లో రైతులు ఈరోజు ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీ బుక్ వెళ్తున్నప్పుడు దీనికి కొద్ది వారాల ముందు నుంచి చాలా దేశాల్లో రైతాంగాలు ఆ దేశంలోని పట్టణాలని ముట్టడిస్తున్నాయి, నగరాలని. ఇది నడుస్తుంది ఆ ఉద్యమం అక్కడ. ప్యారలల్గా భారతదేశంలో కూడా మొదలైంది. ఫస్ట్ భారతదేశంలో మొదలై తర్వాత ఇక్కడ జరుగుతుంది ఈసారి. ఇంతమంది ఇన్ని దేశాల్లో రైతులు అంతా ఎందుకు పట్టణాలని ముట్టడిస్తున్నారు, నగరాలని ముట్టడిస్తున్నారంటే దెర్ ఈజ్ ఎ ప్రాఫిటబిలిటీ క్రైసిస్ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయంలో ఉన్న సంక్షోభం ఏంటంటే, ఈరోజు వీళ్ళంతా మాట్లాడితే ఉత్పత్తి ఎలా పెంచాలో ఉపన్యాసాలు ఇస్తున్నారు రైతులకి. ఉత్పత్తి కాదు సమస్య, ఉత్పత్తి పెరిగిన కొద్దీ ధరలు పడిపోతున్నాయి, ధర గిట్టుబాటు పరిస్థితి లేనిదే రైతు సమస్య. ఈరోజు ఉత్పత్తి పెంచడం సమస్య కాదు అసలు రైతుకి, అది కాదు, మన ప్రజలకు కూడా సమస్య అది కాదు. ఏంటంటే ఇక్కడ ప్రాఫిటబిలిటీ క్రైసిస్, ఈ లాభాల కోసం ఈరోజు అంటే పెట్టిన పెట్టుబడి కూడా రాని స్థితి. ఇన్పుట్ల ధరలు పెరిగిపోయి, ఉత్పాదకాల ధరలు పెరిగిపోయి, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ధరలు పెరిగి మార్కెట్లో అమ్ముకుందామంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలాగా అయినటువంటి పరిస్థితుల్లో రైతులు ఈరోజు ఈ రకమైనటువంటి అనివార్యమైన స్థితిలో పోరాటానికి దిగుతున్నారు. సరే, దీనిలో ఏంటంటే ఈ స్థితి ఎందుకు వచ్చింది? మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ప్రతి దేశంలో ఉన్న రైతుల సమస్యలు ఇది మేజర్ సమస్య, ఇంత కామన్ సమస్య. ఎందుకు అడుగుతున్నారంటే, ఇంతకాలం సంస్కరణల పేరుతో ఎల్పిజి విధానాలు, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ పేరుతో జరిగిన విధానాల గుండెకాయ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలను కొట్టి నగర ప్రాంతాలకు పెట్టడం. ఇది గుండెకాయ విధానాలు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వచ్చే సరుకు ధర కనుక ఎక్కువ ఉంటే, నగర ప్రాంతాల్లో మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఎక్కువ ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగస్తులు ఎక్కువ జీతాలు కావాలని నగర ప్రాంత కార్పొరేట్లను డిమాండ్ చేస్తారు. అప్పుడు నగర ప్రాంత కార్పొరేట్లు జీతాలు పెంచాలి. అట్లా కాకుండా నగర ప్రాంతంలో ఉన్న కార్పొరేట్లు కానీ, కంపెనీలు కానీ, ఇతరత్ర ఎవరైనా కానీ యజమానుడు తక్కువ జీతాలకి, ఒక మోస్తరు జీతాలకి కార్మికుల చేత పనిచేయించుకోవాలంటే, ఉద్యోగస్తుల చేత పనిచేయించుకోవాలంటే నిత్యావసరాల ధరలు తక్కువగానే ఉండాలి సాధ్యమైనంత. దానికోసం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ గిట్టుబాటు వస్తే ఇక్కడ ధర పెరుగుద్దని దాని మీద వాళ్ళ గిట్టుబాటు రానివ్వరు. రెండోది ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అందుకు ఇవ్వరు. వాళ్ళ గిట్టుబాటు అయితే కనుక ఇక్కడ ధరలు పెరిగితే కార్పొరేట్లకు ఎఫెక్ట్. కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థ నడుస్తుంది. నగర ప్రాంత, పట్టణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం నడుస్తున్న వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలని పిండి తింటుంది. రెండోది ఇక్కడ మీకు ఇంకోటి, గ్రామీణ ప్రాంతాల నుంచి నిత్యం లేబర్ సప్లై ఉంటే తప్పితే నగర ప్రాంతాలకి, నగరంలో లేబర్ సప్లై ఎక్కువ ఉంటే తప్పితే నగరంలో జీతాలు పెరగాలి. లేకపోతే లేబర్ సప్లై లేకుండా నగరాల్లో లేబర్ డిమాండ్ పెరిగిపోయి సప్లై లేకపోతే జీతాలు ఎక్కువ అడుగుతారు కార్మికులు. పని చేయాలంటే కార్మికులు పోటీ తక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాలి. అలా జీతాలు ఎక్కువ ఇవ్వకుండా కార్మికులు, ఉద్యోగస్తుల జీతాలు పడగొట్టి తక్కువ జీతాలకు వాళ్ళ చేత పని చేయించుకోవాలంటే కంటిన్యూస్ సప్లై లేబర్ ఎక్కువ ఉండాలి అర్బన్ ఏరియాలో. దీనికోసం ఆ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం లాభసాటిగా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రారు.
కాబట్టి వ్యవసాయ నష్టాల్లో ఉండి బొటాబొటిగా చావు బతుకు మధ్య బతికితే వాళ్ళు నగరాలకు వస్తారు. కాబట్టి ఈ రకంగా గ్రామీణ ప్రాంతాన్ని దెబ్బతీయటమే ఈ వ్యవస్థ తాలూకు విధానం నడుస్తుందంతా అదే. అంటే ఇప్పుడు కనుక వీళ్ళ డిమాండ్ ఎలాంటిదంటే మొత్తం వ్యవస్థను తల్లకిందులు చేయమని అడుగుతున్నారు, గ్రామీణ ప్రాంతాలకు అనుకూలమైనటువంటి విధానాలు చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఇది చేయటం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదు, చేయలేదు. సంస్కరణల అమలు జరిపే ఏ ప్రపంచంలోని ఏ దేశ ప్రభుత్వం కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ వ్యవసాయాన్ని లాభసాటిగా చేయలేదు. ఎందుకంటే మొత్తం అనుసరిస్తున్న విధానాన్ని ఒకటి వేళతో పెకలించే డిమాండ్ ఇది. కాబట్టి ఇంత దూరం పోతున్నారు తప్పితే ఆ డిమాండ్ని మాత్రం పరిష్కారం చేయటం. రైట్. దేవిప్రసాద్ గారు, అంటే రైతాంగం చేసేటువంటి పోరాటం ఎట్లా వాళ్ళ హక్కుల సాధన దిశగా ఫలించాల్సిన అవసరం ఉంది? సరే, మొత్తం చర్చలు చేస్తున్నారు కానీ దాని నుంచి వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫలితం రావట్లేదు. డెఫినెట్గా. ఎందుకంటే రాజేష్ గారు, ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి, మాకు ఎంఎస్పీ కావాలి, రైతులకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఒక న్యాయమైనటువంటి డిమాండ్తో ఇలా రైతులు ముందుకొస్తా ఉన్నారు. దీన్ని వెంటనే పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద. వెంటనే చర్చలు జరపాలి. 10 సార్లు కాకపోతే 50 సార్లు చర్చలు జరపండి. చర్చలు జరిపి రైతాంగాన్ని సంతృప్తిపరిచేటువంటి నిర్ణయాలు తీసుకోండి. మీరే మీ ఏజెండానే కదా 22 వరకు రైతులను రాజు చేస్తామన్నారు. రైతులను రోడ్ల మీదకి ఎందుకు తెస్తున్నారు? రైతులను తీవ్రవాదులుగా ఎందుకు ముద్ర వేస్తున్నారు? రైతుల్ని ప్రతిపక్ష నేతలుగా ఎందుకు ముద్ర వేస్తున్నారు? ఇటువంటి దుర్మార్గం. ఇంకొకటి, ఈ దుర్మార్గమైనటువంటి ఆయుధాలు ఎందుకు కొంటున్నారు? మీరు ఈ దుర్మార్గమైనటువంటి ఆయుధాలని విదేశాల మీద వేయడానికి ప్రయోగించడానికి ఉపయోగించడం, కానీ రైతుల మీద, గిరిజనుల మీద, పోరాడుతున్నటువంటి శక్తుల మీద మీరు చేసేటువంటి ఈ దుర్మార్గ విధానాల్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మానుకోకుంటే వ్యవసాయ సంక్షేమం వైపు తీసుకురండి. దానికి రోల్ మోడల్గా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల మీద మీరు గురిపెట్టి డెఫినెట్గా అందరితో సలహాలు సూచనలు తీసుకొని ఈ రైతాంగ ఉద్యమానికి పుల్ స్టాప్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఇదే వాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.